గతంలో చిన్న పిల్లలకు ఎన్నో కథలు చెప్పి బుజ్జగించే వాళ్ళు పెద్దవారు. ఈ తరం పిల్లలకు ఇళ్లలో కథలు చెప్పేవాళ్లే లేరు. ఉన్నా వినే ఆసక్తి పిల్లలకు లేదు. ఆ కథల సంస్కృతి కనుమరుగవుతోంది. కానీ ఆ సంస్కృతి గొప్పతనం అర్థం చేసుకున్న యువకుడు ఒకరున్నారు. ఆ యువకుడు గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. విజయవాడలో ప్రతి ఏటా బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, పుస్తక ప్రియులు వచ్చి నచ్చిన పుస్తకాలు కొనటం కామన్. ఈసారి బుక్ ఎగ్జిబిషన్ లో ఓ ప్రత్యేకత ఉంది. కథలు చెప్పే స్టాల్ ఒకటి వెలిసింది. ఎగ్జిబిషన్ కు వచ్చేవారిలో ముఖ్యంగా ఈ తరం వారికి కథలు వినటం, చదవటంపై ఆసక్తి కలిగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు రవిశంకర్ అనే యువకుడు. కథలు కనుమరుగైనా ఆ కథలకు మళ్లీ ప్రాణం పొయ్యాలని తాపత్రయపడుతున్నాడు రవిశంకర్. విజయవాడకు చెందిన ఈ యువకుడు MBA చదివాడు. కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. కొద్ది రోజులకే ఆ ఉద్యోగం వదిలేసి కథల పాఠశాల పెట్టాడు. నేటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ అందులోని నీతిని వివరిస్తూ వారిని కథల ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రవిశంకర్. ఒక ఊర్లో బాగా ఒక ధనవంతుడు ఉండేవాడు అనమాట. ఒకసారి ఏంటంటే ఆయనకి కళ్ళు కొంచెం బ్లర్గా కనిపించేటప్పుడు ఏం చేస్తాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఆయన ఈ ధనవంతుడి కళ్ళు టెస్ట్ చేసి ఒక విషయం తెలుసుకుంటారు. అదేంటంటే ఇతను ఎప్పుడు వర్క్ మీద ఉండడం మూలంగా కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అయ్యి అలాగ బ్లర్గా కనిపిస్తుంది, అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదనమాట. నాయన నువ్వు కొన్ని రోజుల పాటు ఓన్లీ గ్రీన్ కలరే చూడాలి, గ్రీన్ కలర్ ఫుడ్డే తినాలి అని చెప్తాడనమాట. ఆయన ఎలా అర్థం చేసుకుంటాడంటే గ్రీనే చూడమన్నాడని ఇంటికి వచ్చి ఇంటి మొత్తాన్ని గ్రీన్ కలర్ పెయింటింగ్ వేపిస్తాడు అనమాట. ఒకసారి డాక్టర్ గారు పాపం నేను చెప్పాను కదా ఈ ధనవంతుడు ఎక్కడికో చోటుకు వెళ్ళుంటాడు, ఆ విహారయాత్రలో ఏమేమి చూశాడో కనుక్కుందామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తారనమాట. వీళ్ళ సర్వెంట్స్ ఏం చేస్తారంటే ఒక బకెట్ నిండా గ్రీన్ కలర్ తీసుకుని అది ఆయన మీద పోసేస్తారనమాట, డాక్టర్ మీద. అప్పుడు ఆయన ఒకసారి గట్టిగా నవ్వుకుని ఒక గ్రీన్ కలర్ కళ్ళజోడు కొనుక్కుంటే ప్రపంచం అంతా గ్రీన్గా కనపడేది కదా నాయన, ఎందుకు మీరు ఇలాగా మొత్తం గ్రీన్గా మార్చేశారని. విజయవాడ బుక్ ఫెస్టివల్లో ప్రస్తుతం ఈ కథల పాఠశాల దర్శనమిస్తోంది. రవిశంకర్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి కథలు చెబుతున్నాడు. అతను చెబుతున్న కథలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుమారు 80 కథల వరకు ఇక్కడ ఉంచామంటున్నాడు రవిశంకర్. ఒక బెస్ట్ 80 స్టోరీస్ ని ఇక్కడ మేము పెట్టామన్నమాట. ఈ కథలు ఏంటంటే చిన్నపిల్లల కోసమే కాదు, యువకుల కోసం, పెద్దవాళ్ళ కోసం, అందరికీ పనికొచ్చే కొన్ని కథలు మేము ఇక్కడ పెట్టాం ఒక స్టోరీ బాక్స్ తరపు. ఈ ఎగ్జిబిషన్ కు వచ్చిన వాళ్ళు కథ చెబుతాను అనే బోర్డు చూసి అటువైపు అడుగులు వేస్తున్నారు. 10 రూపాయలు మనవి కావనుకుంటే ఎంపిక చేసిన కథ వినొచ్చు. 10 రూపాయలు బాక్స్ లో వేస్తే అక్కడున్న లిస్ట్ లోంచి మీరు కోరుకున్న కథ చెబుతాడు రవిశంకర్. కథ వినటంలో ఉన్న ఆనందం చదవటంలో లేదంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చిన్న చిన్న కథల్లో ఎంతో నీతి దాగుందని అంటున్నారు. పరమానంద శిష్యులు గారి కథ చెప్పించుకున్నానండి. ఆయన ఎంతో చక్కగా వివరించి చెప్పారు, హాస్యభావాలతో కూడా వివరించి చెప్పారు. ఇలాంటి కథలు ఇప్పుడేనండి నేను వింటాం. మనం చదవడం వేరు, ఒకళ్ళు మనకు చెప్పడం వేరు. చెప్పడంలో ఉన్న ఆనందం చూశాను ఈరోజు. ఇలాంటి కథలు ఇంకా ఇంకా ఎంతోమందికి చెప్పాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది ఇది. మనము చాలామంది పెద్ద వాళ్ళు ఏదైనా సాధించాలంటే కూడా ఈ చిన్న చిన్న కథలు అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దీంట్లో ఉన్న నీతి అనేది మనకు చాలా జీవితాంతం ఉపయోగపడుతుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో వీళ్ళు ముందుకు రావడం అసలు నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా ఇది ఒక చెప్పాలంటే ప్రజలకు ఇది ఒక గర్వకారణమని నేను చెప్తున్నాను. ఇది విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో అందరినీ ఆకట్టుకుంటున్న రవిశంకర్ కథ కమామీషు.